ఎందుకు ప్రార్థన? పరలోకం తెరవబడటానికి. ఎందుకు ప్రార్థన? తప్పించుకోవటానికి. ఎందుకు ప్రార్థన? ఆయన ముందు నిలబడటానికి. 2 థింగ్స్ వింటున్నారా? ఒకటి, తప్పించుకోవాలి. లోక మాలిన్యం, లోక కార్యక్రమాలు, లోక ఊరులు, లోక ఉచ్చులు, లోక సంబంధమైన కార్యాలు అన్ని తప్పించుకోవాలి. ఎంతో మంది గాలి కొట్టుకొని పోయారు. చాలా మంది నిలకడగా లేరు. చాలా మంది తప్పిపోతున్నారు. చాలా మంది జారిపోతున్నారు. చాలా మంది దేవుని సన్నిధిలో నిలకడగా లేక పడిపోతున్నారు. వాడు వీచే గాలికి కొట్టుకొని పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. శరీరం ఎక్కడ ఉంది, కానీ ఆత్మ ప్రభుతో సంబంధం లేదు. గాలికి ఎన్నడో కొట్టుకోపోయారు. ఎందుకు ఇలా జరిగింది? ప్రార్థన లేదు. ప్రార్థన జీవితం నీకు శక్తినిస్తుంది. ప్రార్థన జీవితం తప్పించుకునే కృపనిస్తుంది. ప్రార్థన చేస్తే తప్పించుకునే కృపనిస్తాడు. తప్పించుకున్న వారే రేపు సియోను యెరూషలేము స్వతంత్రించుకుంటారు. తప్పించుకున్నవారు. నువ్వు తప్పించుకోలేదనుకో తప్పిపోయావనుకో రేపు రాకోళ్ళు కూడా ఆయన ముందు కనబడలేవు. ఇంత భక్తి వేస్ట్, ఇంతకాలం ఇంత సీనియారిటీ వేస్ట్. నువ్వు సాతాను ఊరుల్లో కూరుకుపోతావు. అవన్నీ నువ్వు తప్పించుకోవాలంటే కనీసం ప్రార్థన, మినిమం ప్రార్థన ఎంత తెలుసా మీకు? మినిమం యేసయ్య చెప్పిన మాట అది. శిష్యుల దగ్గరికి వచ్చి 1 గంట అయినా, కనీసం మినిమం 1 గంట అయినా మీరు నాతో గడపలేరా అంటే మినిమం ప్రేయర్ టైం ఎంత తెలుసా? 1 అవర్. ఇట్స్ అ మినిమం. ఒక ఛాలెంజ్గా తీసుకుంటావా? ఒక స్టెప్ ముందుకై దేవుని కాళ్ళను బలపరుస్తాడు, నిర్ణయం బలపరుస్తాడు, అభిషేకం నీ మీదకి పంపుతాడు. ఆమేన్. దావీదు సంతతి వారి మీద విజ్ఞాపన చేయ ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. అయితే దానికి వ్యతిరేకంగా సాతాను అనేకులు చెదరగొట్టాడు. అందుకనే ప్రార్థన మీద దాహం లేదు, ప్రార్థన మీద వాంఛ లేదు. భ్రష్టత్వానికి సాగిపోతున్న క్రైస్తవ ప్రపంచం ఎందరో ఉన్నారు. మీరు అలాంటి వారుగా మారకూడదు అని ఒక సేవకునిగా భారం కలిగి నేను ప్రకటిస్తున్నాను. దేవుడు మళ్ళీ దర్శించునుగాక. 1 తప్పించుకోవాలి, 2 ఆయన ముందు నిలబడాలి. 1 మైనస్ ఆర్ ప్లస్ తీసివేసుకోవాలి. ముందు ఆయన ముందు నిలబడటాన్ని సమకూర్చుకోవాలి. ఇవి 2 కూడా ప్రార్థన ద్వారానే సాధ్యం. గంట సేపు మోకరిస్తే ఏమొస్తుంది అంటావా? ఇన్ని వస్తాయి సార్. తప్పించుకునే ఆలోచన దేవుడు ఇస్తాడు, తప్పించుకునే కృపనిస్తాడు, తప్పించుకునే సామర్థ్యం ఇస్తాడు, తప్పించుకునే అభిషేకం ఇస్తాడు, తప్పించుకోవడానికి బలపరుస్తాడు. ఆమేన్. అదే సమయంలో నిలబడే కృపనిస్తాడు. యేసయ్య ముందు నీ కాళ్ళకు కావాల్సిన బలం, నడుముకు కావాల్సిన బలం ప్రార్థనలో ఉంది. ఆ ప్రార్థన అనుభవం కలిగి ఉంటే రేపు యేసయ్య ముందు నిలబడతావు.